శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన నెల. అందులోనూ వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే చాలు మన ఇల్లు అమ్మవారికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండాలి కదా. అందుకే ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం కోసం నేను ఇంటిని ఎలా డీప్ క్లీన్ చేసుకుంటున్నాను, బిఫోర్ మరియు ఆఫ్టర్ ఎలా చేంజ్ అయిందో ఈ 15 నిమిషాల స్పెషల్ వీడియోలో పూర్తిగా మీరైతే చూడబోతున్నారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేస్తూ వీడియో చివరి వరకు చూసి మీ కామెంట్స్ కూడా తెలపండి. ముందుగా నేను హాల్ నుండి క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఏ పండగకైనా ముందు పైన ఉన్న బూజు దుమ్ము తుడవడం చాలా ముఖ్యం. ఫ్యాన్స్ విండోస్ అన్నీ డస్ట్ చేశాక దివాన్ కట్ కవర్లు కుషన్స్ ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వాష్ చేసేస్తాను. సో ఫస్ట్ అయితే హాల్ అంతా క్లీన్ చేసుకుని కిచెన్లోకి అయితే వచ్చేసాను. పూజ రోజు ఇల్లు ప్రశాంతంగా సువాసనగా ఉండాలంటే ప్రతి మూల శుభ్రంగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ వంటగది. వరలక్ష్మి వ్రతానికి మనం రకరకాల ప్రసాదాలు చేయాలి కాబట్టి వంటగది ఎంత క్లీన్ గా ఉంచుకుంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వంటగదిలో కబోర్డ్స్ నేను క్లీన్ చేస్తుండగా మా హస్బెండ్ డైనింగ్ రూమ్ అయితే క్లీన్ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్ షేర్ చేసుకోవడం వల్ల పని అనేది ఈజీగా అయిపోతుంది. అలాగే మన టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే ఇంట్లో ఉన్న స్టీల్ బౌల్స్ ప్లాస్టిక్ ఇంకా ఇత్తడి సామాన్లు కూడా క్లీన్ చేయడానికి మా అమ్మ అలాగే ఇంకో ఆవిడనైతే పెట్టాం. ఆవిడకైతే అమౌంట్ ఇచ్చేయచ్చు క్లీన్ చేయడానికి అని చెప్పి. సో ఒకరు తోమితే ఇంకొకరు కడుగుతున్నారు. మా అమ్మ ఇంకా ఆ పని ఆవిడ రావడం వల్ల నాకు పని అనేది కొంచెం ఈజీ అయింది. ఎందుకంటే కిచెన్లో ఉన్న కబోర్డ్స్ కిచెన్ టాపు గ్యాస్ స్టవ్ ఇవన్నీ నేను క్లీన్ చేసుకుంటే మిగిలిన సామాన్లన్నీ కూడా వాళ్ళు క్లీన్ చేసేసి అమ్మ అయితే పైన డాబా పైన ఒక బెడ్షీట్ వేసేసి ఎండలో నీట్గా ఆరబెట్టేసింది. మా హస్బెండ్ ఏమో డైనింగ్ రూమ్లో ఉన్న బూజు దులపడం అలాగే ఫ్రిడ్జ్ పైన ఉన్న కొన్ని వస్తువులు ఉంటాయి కదా అవన్నీ ఒక దగ్గర నీట్గా పెట్టేసి ఫ్రిడ్జ్ బయట అలాగా నీట్గా క్లీన్ చేసేసారు. ఇంట్లో మేము బాగానే క్లీన్ చేస్తున్నాం కానీ బయట చాలా ఎండగా ఉంది. వీళ్ళకైతే కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఇంకా ఇక్కడ నా కబోర్డ్స్ క్లీనింగ్ విషయానికి వచ్చేసరికి అస్సలు పని అనేది తరగట్లేదు. ఇన్ని డబ్బాలు ఉన్నాయంటే అన్ని డబ్బాల్లో కూడా ఏదో ఒకటి ఉంటూనే ఉంది. కనిపించిన కంటైనర్స్ అన్నింటిలో కూడా ఏవో ఒకటి మనం వేస్తూనే ఉంటాం కదా. బట్ ఇలా క్లీనింగ్ విషయానికి వచ్చేసరికి అన్నీ ఖాళీ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది. మా అమ్మ వాళ్ళు ఈ కంటైనర్స్ అన్నీ క్లీన్ చేయడానికి ముందు నేను ఇవన్నీ ఖాళీ చేయాలి. సో నేను ఏం చేశానంటే మనం అప్పుడప్పుడు షాపింగ్ చేసిన కవర్స్ అవన్నీ ఉంటాయి కదా అవైతే నేను సేఫ్గా ఉంచుకుంటాను. సో ఇవన్నీ ఖాళీ చేసేసి వాళ్ళకైతే కంటైనర్స్ అప్పచెప్పినట్లుగా అయితే నీట్గా క్లీన్ చేసేసి పైన అయితే ఎండ పెట్టేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తున్నాం అన్నాం కదా, అందరి పని తరుగుతుంది కానీ అస్సలు ఈ పని అయితే తరగట్లేదు. ఎందుకంటే కిచెన్లో ఉన్న స్టీల్ ప్లాస్టిక్ పింగాణి గ్లాస్ అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఖాళీ చేయడం అంటే చాలా టైం పడుతుంది. కిచెన్లో కబోర్డ్స్ ఉంటాయి కదా, ఆ కబోర్డ్స్లో కవర్స్ అనేవి నేను ఒక 1.5 year బ్యాక్ అయితే వేశాను. ఎప్పుడైనా కొంచెం మెస్సీగా ఉన్నట్లయితే ఇంకా హ్యాండ్ వాష్ అలాగే కొంచెం వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకునేదాన్ని. ఒక తడి క్లాత్ ఇంకా పొడి క్లాత్ పెట్టి. సో 1.5 year అయిపోయింది కదా, ఈ పేపర్స్ కూడా కవర్స్ కూడా చేంజ్ చేసేద్దాం అన్నట్టుగా నేనైతే డిసైడ్ అయిపోయాను. సో ఇంకా ఈ కవర్స్తో ఇంకా యూజ్ లేదు అన్నట్లుగా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకుందాం. ఇలా కబోర్డ్స్ అలాగే కిచెన్ టాపు అవన్నీ మనం క్లీన్ చేసేటప్పుడు నార్మల్గా తడి క్లాత్ పెట్టే కంటే డెటాల్ కొంచెం వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని క్లాత్ ఒక్కసారి అందులో ముంచి క్లీన్ చేసుకొని ఇంకా నార్మల్ వాటర్తో ఇంకోసారి తుడుచుకున్నట్లుగా అయితే కిచెన్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కబోర్డ్స్లో ఉన్న జిడ్డు మరకలు కూడా తొలగిపోతాయి. ఇప్పుడు అసలైన ఘట్టం స్టార్ట్ అయింది. ఇంకా ఫాస్ట్గా ఈ కంటైనర్స్ అన్నింటిని కూడా ఖాళీ చేసేద్దామని చెప్పి మొత్తం కబోర్డ్లో ఉన్న కంటైనర్స్ అన్నీ కూడా బయటకు తీసి కవర్లో అయితే అందులో ఉన్న వస్తువుల్ని వేసేస్తున్నాను. అలాగే ఇంట్లో ఉన్న బిర్యానీ ప్యాకింగ్ కవర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అవి కూడా యూజ్ చేసి ఇంకా డబ్బాల్లో ఉన్న సామాన్లన్నింటినీ కూడా ఇలా వేసుకొని ఒక బ్యాగ్లో పెట్టుకుంటున్నాను. అసలు ఇంట్లో ఏం వస్తువులు లేనట్లుగా అనిపిస్తుంది కానీ ఏ వస్తువు లేకపోయినా అయ్యో లేదే అన్నట్లుగా ప్రతి ఒక్క వస్తువును కూడా చూసినప్పుడల్లా కొనుక్కొని పెట్టుకుంటాం. కానీ ఇలా తోముకున్నప్పుడు అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ యూజ్ చేసేటప్పుడు ఏ వస్తువు లేకపోయినా ఆ విషయంలో కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి చూసినప్పుడల్లా ఏదో ఒక వస్తువుని తీసుకుంటూనే ఉంటాం కదా మన ఆడవాళ్ళం. నేనైతే అలానే ఉంటాను. మరి మీరు కూడా ఇంతేనా?
మీరు కూడా ఇలా ఉన్నట్లయితే ఒక కామెంట్ చేయండి. ఇదంతా క్లీన్ చేస్తుండగా చాలా టైర్డ్గా అనిపించింది. ఇంకా నా ఫేస్ చూస్తున్నట్లయితే మీకే అర్థమైపోతుంది. అసలు ఈ పని అంతా ఎప్పుడు తరుగుతుందిరా బాబు అన్నట్లుగా నాకైతే అనిపించింది. మొత్తానికి కిచెన్ అంతా నాకు క్లీన్ చేయడానికైతే అంటే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు నాకు పట్టింది. ఎందుకంటే ఫస్ట్ కిచెన్లో ఉన్న యూజ్ చేయని థింగ్స్ అన్నీ కూడా ఒక పక్కకు పెట్టాను. అలాగే కంటైనర్స్లో ఉన్న పిండి, నూక, అలాగే పోపులు ఉంటాయి కదా, అన్నీ ఖాళీ చేయడానికి అయితే చాలా టైం పట్టింది. ఇదంతా ఒక ఎత్తు అయితే మా అమ్మ తీసుకెళ్ళి డాబా పైన ఇవన్నీ కూడా ఆరబెట్టింది కదా, సో అవన్నీ తీసుకురావడం కూడా ఇంకో ఎత్తు అని చెప్పచ్చు. సరే తీసుకొచ్చాక ఇంకా హాయిగా ఉండొచ్చు అని అనుకుంటాం, కానీ ఇవన్నీ కంటైనర్స్ అన్నీ ఫిల్ చేయాలి కదా, ఇంకా ఖాళీ చేయడం ఎంత పనో అవి ఫిల్ చేయడం కూడా అంతే పని అని చెప్పచ్చు. మార్నింగ్ మా హస్బెండ్ డైనింగ్ రూమ్ క్లీన్ చేశారు కదా, ఆ రూమ్లో ఉన్న సన్స్లైడ్ అంతా కూడా మన స్టీలు అలాగే ఇత్తడి సామాన్లన్నీ కూడా పెడతాం కదా, సో అవన్నీ పైన సర్దడం మా హస్బెండ్ డ్యూటీ. అలాగే కిచెన్లో ఉన్న కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసి కంటైనర్స్ అన్నీ కూడా ఫిల్ చేసి నీట్గా ఎక్కడొక్కడ సర్దుకోవడం నా డ్యూటీ. మా హస్బెండ్ అయితే ఎప్పటికప్పుడు తిడుతూనే ఉంటారు, ఇన్ని వస్తువులు ఎందుకు ఉంచుతావు, ఎప్పుడైనా క్లీన్ చేసినప్పుడు కానీ షిఫ్ట్ అయినప్పుడు కానీ చాలా ఇబ్బంది అయిపోద్ది అన్నట్లు చెప్తూనే ఉంటారు. బట్ ఏ ఒక్క వస్తువు లేకపోయినా చాలా ఇబ్బందులు అనిపిస్తుంది అని చెప్పి ఇందులో కొన్ని కొంచెం అయితే ఇంకా గిఫ్ట్స్ వచ్చినవి కొన్ని ఉన్నాయి. ఇలా కిచెన్లో ఉన్న స్టీల్ అండ్ ప్లాస్టిక్ కంటైనర్స్ను ఖాళీ చేస్తుండగా ఎప్పుడూ పురాతన తవ్వకాల్లో బయటపడినట్లుగా ఎక్కడెక్కడ వదిలిసిన పప్పులని, నూకలని, పిండిలని అన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ టైంలో మా హస్బెండ్ ఉన్నట్లుగా అయితే నిజంగా నాకు రౌండ్ అయిపోద్ది. ఎప్పుడు కూడా ఏవో ఒకటి కొంచెం ఉన్నప్పుడు అలా సైడ్కి పెట్టి వదిలేస్తావు, అవేమో మర్చిపోయి పురుగులు పట్టాడు ఇలా అవుతుంది అని చెప్పి తిడతారు. అందుకే నేను ఏం చేశానంటే నా పక్కని ఒక కవర్ పెట్టుకున్నాను. అందులో జస్ట్ పేపర్స్ అవి వేసినట్లుగా వేసేసి మిగిలిపోయినవి ఏవైనా కొంచెం కొంచెం ఉంటాయి కదా, అవి కిందన పెట్టేసి పైన అయితే పేపర్లతో కవర్ చేసేసేదాన్ని. మీరు కూడా నాలాగా స్టార్టింగ్లో కొన్న వస్తువులను కొంచెం యూజ్ చేసేసి అవి లాస్ట్కి వచ్చేసరికి సైడ్కి పెట్టేసి మర్చిపోతారా లేదా అన్నది కామెంట్ చేయండి. చెప్తుండగానే భాగవతం అంతా బయటపడింది అన్నట్లుగా నా చేతిలో ఒక ఆన్లైన్ షాపింగ్ కవర్ ఉంది కదా, ఆ కవర్లో అయితే వేస్ట్గా మిగిలిపోయిన పాడైపోయిన వస్తువులన్నింటిని కూడా కవర్లో వేసేసి సైడ్గా ఉంచుకుంటున్నాను. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నిజంగా ఇంత మతిమరుపు నాకు ఎక్కడి నుండి వచ్చింది అన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే తెస్తాం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అన్నట్లుగా ఉంచుకుంటాం, అయినా సరే మర్చిపోతాం. ఎందుకు అలా మర్చిపోతామో అన్నది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది కూడా ఇంట్లో వస్తువు అయిపోయినా సరే మళ్ళీ షాప్ నుండి తెప్పించుకుంటాం, కానీ ఆల్రెడీ ఉన్న వస్తువు గురించి గుర్తుండదు. దీన్ని బద్ధకం అంటారో మతిమరుపు అంటారో మరి నాకైతే అర్థం కాలేదు. ఇక్కడ నేను కిచెన్ అంతా క్లీన్ చేస్తుండగా మా అమ్మ వాళ్ళు ఇంకా సామాన్లన్నీ తోముతున్నారు కదా, మా అమ్మకి మా పాప ఉడత సాయం చేసినట్లుగా చిన్న చిన్న వస్తువులన్నీ కూడా డాబా పైకి తీసుకెళ్ళి నీట్గా ఆరబెడుతుంది. క్లీనింగ్ స్టార్ట్ చేయకే పోవాలి, కానీ ఒక్కసారి మనం క్లీనింగ్ స్టార్ట్ చేసామంటే అది డీప్ క్లీనింగ్ అనేది అయిపోతుంది. నేనేమో ఇలాగా కంటైనర్స్ అన్నీ ఖాళీ చేస్తుండగా మా హస్బెండ్ అయితే క్లీనింగ్ చేస్తున్నారు. మధ్య మధ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇంకా అటువైపు వెళ్ళి రావడం, పని చూసుకోవడం, మళ్ళీ వచ్చి ఇంకా ఇంట్లో కొంచెం కొంచెం పనులు హెల్ప్ చేయడం అన్నట్లుగా ఉంది. యాక్చువల్గా మా ఇంట్లో ఎప్పుడు డీప్ క్లీనింగ్ పెట్టినా మా హస్బెండ్ అయితే దగ్గరుండి అంతా నీట్గా హెల్ప్ చేసేవారు. బట్ ఫస్ట్ టైం అయితే అసలు హెల్ప్ చేయడానికి అవ్వలేదు, ఖాళీ లేదు, చాలా బిజీగా ఉందని చెప్పి కొంచెం కొంచెం వీలైనంతలో హెల్ప్ చేశారు. మొత్తానికి కిచెన్లో ఉన్న కంటైనర్స్ అన్నింటినీ కూడా నీట్గా ఖాళీ చేసేసి మా అమ్మ వాళ్ళకైతే అప్పచెప్పేశాను. ఇంకా వాళ్ళు అవన్నీ క్లీన్ చేస్తుండగా నేనేం చేశానంటే ఇంట్లో ఉన్న డస్ట్ అంతా ముందు నీట్గా తుడిచేశాను. తుడిచేసిన తర్వాత ఇల్లు మాప్ పెట్టడం కోసం బకెట్లో వాటర్ తీసుకొని కొంచెం పసుపు, గల్లుప్పు, అలాగే డెటాల్, ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ని వేసుకొని నీట్గా ఇల్లంతా మాప్ పెట్టుకున్నాను. స్టార్ట్ చేయడం ఈజీయే కానీ ఎండ్ చేయడం నిజంగా చాలా కష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కో పని బయట పడుతూనే ఉంది. మీలో ఎవరికైనా నా కిచెన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లీనింగ్ అనేది చూడాలనుకుంటున్నారా? యాంగ్జైటీగా ఉందా? సో ఇప్పుడైతే నా కిచెన్ డీప్ క్లీనింగ్ అయిన తర్వాత ఎలా ఉన్నదన్నది చూపించేస్తాను. అంతకంటే ముందు ఆఫ్టర్ కిచెన్ క్లీనింగ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మొత్తానికి ఇల్లంతా కూడా క్లీన్ అయిపోయింది. ఫైనల్గా క్లీన్ అయిపోయిన తర్వాత ఇల్లంతా మాప్ పెట్టేసుకొని బయటకు అడిగేసుకొని ఇంకా లైట్గా ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను. అలాగే డోర్ కర్టన్స్ కూడా వాష్ చేసుకొని మన ఇంట్లో వాల్ హ్యాంగింగ్స్ అని
చిన్న చిన్న టెడ్డీ బేర్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా మా అమ్మ హెల్పింగ్తో అయితే అవన్నీ వాష్ చేసేసుకొని దీపారాధన కూడా చేసుకున్నాం. ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నిజంగా ఇల్లంతా చాలా పాజిటివ్ వైబ్స్తో నిండిపోయింది. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. అలాగే డోర్ పైన ఓంకారం, స్వస్తిక్, త్రిశూలు ఈ 3 కూడా గంధము కుంకుమలతో అలంకరణ చేసుకున్నాను. మార్నింగ్ నుండి ఇంకా ఈవినింగ్ వరకు మనం క్లీన్ చేయడానికి పడ్డ కష్టమంతా కూడా ఇల్లంతా క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించి ఆ కష్టం అంతా కూడా తొలగిపోతుంది. ఇక్కడ ఆర్టిఫిషియల్ లీవ్స్ కనిపిస్తున్నాయి కదా, లాస్ట్కి ఇవి కూడా మేమైతే వాష్ చేసేసుకున్నాం. వీలైనంత వరకు మనం చేస్తుంది వరలక్ష్మి వ్రతం కాబట్టి అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైన ప్లేస్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. అదేనండి కిచెన్. బిఫోర్ చూసారు కదా ఎంత మెస్సీగా ఉందో. సో ఆఫ్టర్ క్లీనింగ్ ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నానో. ఈ ఆర్గనైజేషన్ కోసం నేనేమో పెద్ద షాపింగ్స్ చేసేసి కంటైనర్స్ కొనేసి చూపించలేదు. మా ఇంట్లో ఉండే ప్లాస్టిక్, స్టీల్, గ్లాస్ కంటైనర్స్తో నీట్గా కిచెన్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంతకీ నా కిచెన్ ఆర్గనైజేషన్ అనేది మీకు ఎలా అనిపించింది? అలాగే మీరు ఇక్కడ డీప్గా అబ్జర్వ్ చేసినట్లయితే కిచెన్ కబోర్డ్స్లో ఉన్న కవర్స్ని కూడా చేంజ్ చేసేసాను. ఇక్కడ గోల్డ్ కవర్ వేశాను. ముందు ఉన్నవైతే బ్లూ కలర్లో బాగా కనిపించేవి. బట్ ఇక్కడ మనం గోల్డ్ కలర్ యూజ్ చేయడం వల్ల కవర్ అనేది అంత నీట్గా కనిపించట్లేదు. బట్ నీట్గా నేనైతే కిచెన్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నానని నాకైతే సాటిస్ఫాక్షన్ అనేది ఉంది. అలాగే మా హస్బెండ్ అయితే ఈ పక్కనున్న డైనింగ్ రూమ్ని అయితే క్లీన్ చేసేసారు కదా. మనం క్లీన్ చేసి పెట్టి ఉంచుకున్న స్టీలు అలాగే ఇత్తడి సామాన్లు కూడా మా హస్బెండ్ నీట్గా పైన అయితే అమర్చేశారు. ఈ డైనింగ్ రూమ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా థ్రెడ్స్ కనిపిస్తున్నాయి కదా, అదే తాళ్ళు. ఇవి ఎందుకంటే వర్షం పడేటప్పుడు ఇంట్లో సేఫ్టీ సైడ్ అని చెప్పి మా హస్బెండ్ అయితే డైనింగ్ రూమ్లో, అంటే మేము ఎక్కువగా అది యూజ్ చేయము, సో ఫ్యాన్ వేసేసి బట్టలు నీట్గా ఆరబెట్టుకోవచ్చు అని చెప్పి నీట్గా తాళ్ళు అయితే కట్టారు. అలాగే ఫ్రిడ్జ్ కూడా ఇంకా నీట్గా క్లీన్ చేసుకున్నాను. అలాగే ఫ్రిడ్జ్ పొజిషన్ కూడా మార్చాము. యాక్చువల్గా అటువైపు చైర్స్ వైపు అయితే ఫేసింగ్ అనేది ఉండేది. బట్ ఇటు ఈస్ట్ వైపు అయితే ఫేసింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి రిటర్న్ గిఫ్ట్ గా వచ్చినవి. ఏ ఐటమ్స్ అయినా యూజ్ చేద్దామంటే అవి పెట్టడానికి కిచెన్ ప్లేస్ లేదన్నట్లుగా అయిపోతుంది. ఇవి 2 గ్లాస్ జార్స్ అయితే ఒకటి ఆల్రెడీ యూజ్ చేసేసాను. అందులో పాపకైతే ఓట్స్ వేస్తున్నాను. సో ఇదైతే ఏమైనా అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇలానే ఉంచేసాను. అదే డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు అని చెప్పి సైడ్కి ఉంచేసాను. అలాగే స్టీల్ వాటర్ బాటిల్స్ తీసుకున్నాము. ఇందులో ఒకటే యూజ్ చేశాను, ఇంకా 2 బాటిల్స్ అయితే ఉన్నాయి. సో ఓపెన్ చేసేసి ఎక్కడ పడితే అక్కడ పడేసిన కన్నా ఇలానే ఉంచుకున్నట్లయితే నీట్గా ఉంటాయని చెప్పి ఉంచేసాను. ఇవి పైన అయితే పెట్టేయాలి. మా ఇంట్లో ఎటువైపు చూసినా విండోస్ కనిపిస్తాయి కానీ ఇంట్లోపలికి గాలి మాత్రం రాదు. ఇక్కడ పేరుకి డైనింగ్ టేబుల్ ఉంది, డైనింగ్ రూమ్, కానీ ఒక్కరోజు కూడా మేమైతే చైర్స్లో కూర్చొని తినలేదు. ఎందుకంటే కిందే అలవాటు అని చెప్పి కిందే కూర్చొని తింటాం. ఇంకా ఫ్రిడ్జ్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. మొత్తం ఈ బాక్సులు కూడా ఈ 3 బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, అన్ని ఫ్లవర్స్ అని. ఈ బ్లాక్ బాక్స్లో అయితే కనకాంబరాలు ఉంటే ఆ దండ అయితే ఉంచాను. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసరికి చామంతులు. మా బావ అయితే ఆనందపురం వెళ్ళారు, ఇంకా అక్కడి నుండి ఫ్లవర్స్ తీసుకొని వచ్చారు. అవి అయితే వరలక్ష్మి వ్రతం కోసం నీట్గా ఇలా బాక్స్లో సెట్ చేసుకొని ఉంచుకున్నాను, లేదంటే వాడిపోతాయని చెప్పి. అలాగే రోజెస్ కూడా తెచ్చారు. సో ఇలా కవర్లో ఉంచుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటాయని చెప్పి ఇలా కవర్లో ప్యాక్ చేసి ఉంచేసాను. ఇంకా ద్వారబంధంకి తోరణాల కోసం అయితే బంతి పువ్వులు కూడా తీసుకొచ్చారు, అవి కూడా దండలు కట్టాలి. సో ఇలా నీట్గా ఉంచుకోవడం వల్ల ఫ్లవర్స్ అనేవి వాడిపో. మొత్తానికి ఫ్రిడ్జ్ అనేది క్లీన్గా అయిపోయింది. అలాగే ఫ్రిడ్జ్ ఫేసింగ్ మార్చిన తర్వాత నీట్గా ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ కనిపిస్తున్నాయి. ఏ వెజిటేబుల్స్ కానీ ఏమీ వాడిపోకుండా వెంటనే యూజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే లోపలికి ఉండేది ఫ్రిడ్జ్, అసలు లైటింగ్ ఉండేది కాదు, ఫ్రిడ్జ్లో ఏముండేవి కూడా తెలిసేది కాదు. సో ఇలా ఉంచుకోవడం వల్ల ఫ్రిడ్జ్లో ఏమున్నా నీట్గా బయటకు కనిపించి ఏవైనా యూజ్ చేయాలన్న థాట్లోనైతే ఉంటున్నాను. కొన్ని ఐటమ్స్ ఎప్పుడు ఉంచే పొజిషన్లో కాకుండా పొజిషన్ చేంజ్ చేసి యూజ్ చేయడం వల్ల కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. నాలాంటి తింగరతనం మీలో ఎవరికైనా ఉందా? ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మొత్తానికి ఇల్లంతా డీప్ క్లీనింగ్ అయిపోయింది కదా, ఇంకా ఫైనల్గా దేవుడి గుడి. ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకొని దేవుడి గుడిని ఎందుకు వదిలేస్తాం చెప్పండి. సో పసుపు, వరిపిండి, కుంకుమతో
ఇలా నీట్గా బొట్లు పెట్టి దేవుడి ఫొటోస్ అన్నింటిని కూడా తడి క్లాత్ పొడి క్లాత్తో నీట్గా శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకొని వరలక్ష్మి వ్రతంకి అయితే పూజా మందిరాన్ని కూడా సిద్ధం చేసుకున్నాను. ఇక్కడ కిచెన్ లో మన ఆపోజిట్ లో ఒక విండో ఉంటుంది. ఇంకా అది అందకపోతే కిచెన్ టాప్ పైకి ఎక్కి నీట్ గా ఇలా క్లీన్ చేసి ఆర్టిఫిషియల్ లీవ్స్ ని కూడా వాష్ చేసుకున్నా. సో చూసారు కదా వరలక్ష్మి వ్రతం కోసం బిఫోర్ మా ఇల్లు ఎలా ఉండేదో, ఇప్పుడు ఆఫ్టర్ ఎంత లక్ష్మి కలతో వెలిగిపోతుందో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.